చిత్తూరు ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా ఉత్పత్తి చేసే మామిడి రైతులకు ఒక శుభవార్త. ఆందోళనకు గురయ్యే సందర్భంలో నెల రోజులుగా మామిడి పంట ఆశాజనకంగా ఉన్న సందర్భంలో పరిశ్రమల వారు గత పల్పు మాకు సేల్స్ కాలేదు, అమ్ముడు పోలేదు, పరిశ్రమ మేము తెరవబోము, పల్పు ఆడమన్న సందర్భంలో ఆందోళనకు గురై మన బతుకులు ఆత్మహత్యలైనా శరణమేనా అనే ఒక దిశలో ఉండేటప్పుడు ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి చిత్తూరు గురజాల ఎమ్మెల్యే గారు మరియు చిత్తూరు ఎంపీ గారు, కోతలపట్టు ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్ గారు మరియు మిగిలిన జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబన్ గారు, ఎంపీ గారు దగ్గుమల్ల ప్రసాదరావు సార్ గారు, ప్రజా ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ, కూటమి పార్టీ నాయకులు, రైతు సంఘ నాయకులు మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్ స్పెషల్ గా సుమిత్ కుమార్ గారు అధ్యక్షతన ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు గత 10 రోజులుగా ఈ జిల్లాలో ఉన్న గుజ్జు పరిశ్రమ యాజమాన్యాలతో, రైతులతో, రైతు సంఘ నాయకులతో చర్చలు జరిపి ఒక నిర్ణయం, రైతులు ఆదుకోవాల్సిన పరిస్థితి కంపల్సరీ ఎమ్మెల్యేల శాసనసభ్యుల పైన ఉంది, మా పైన ఉందని చెప్పేసి కూడా గురజాల జగన్మోహన్ గారు కూడా గట్టిగా దాని గురించి కృషి చేయని సందర్భంలో నివేదిక ఒకటి తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి నివేదికలు అందించిన సందర్భంలో ఈ యొక్క అందరి కృషి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం 12 రూపాయలు తోతాపురి మామిడి రకానికి గిట్టుబాటు ధర కొనాల్సిందే అని ఒక ప్రకటన చేయడం అందరికి కూడా ఒక సంతోషదాయకమైంది. దీని వెనకాల విశేష కృషి చేసినటువంటి చిత్తూరు కేంద్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చిత్తూరు ఎంపీ గారు దగ్గుమల్ల ప్రసాదరావు సార్ గారు ఇటు జిల్లాలో అటు పార్లమెంట్ లో కూడా ఇటు సీఎం గారితో కూడా చర్చలు జరిపి మిగతా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా సమాలోచన చేసి రైతులతో సమాలోచన చేసి ఈ యొక్క మామిడి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఒక తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రికి సాధ్యపడిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండింది, వైసీపీ పార్టీ ఉంది, ₹1 ఇన్సెంటివ్ ఇచ్చిన దాఖలాలు లేవు. అలాంటిది ఇది రెండవసారి. గత 2018లో ₹2 ఇన్సెంటివ్ ఇస్తే ఇప్పుడు ₹4 ఇన్సెంటివ్ ఇచ్చి ఈ యొక్క మామిడి రైతులను ఆదుకోవాలని చెప్పేసి కూడా ఆ యొక్క ప్రకటన చేశారు. పల్పు పరిశ్రమలు తోతాపురి మామిడి రకానికి ₹8 చెల్లించాలి, తక్కువ కాకుండా 8 తక్కువ కాకుండా చెల్లించాలి. ఒకవేళ డిమాండ్ ఉంటే ఎంతైనా పెట్టుబడి పెట్టి కొనుక్కోవచ్చు. తర్వాత ₹8 ప్లస్ గా రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుండి ఇన్సెంటివ్ గా ప్రతి కేజీకి ₹4 అంటే టన్నుకు ₹4,000 అదనపు ధరగా ప్రైస్ ఇచ్చి 8, 4 ప్లస్ కలిపి ₹12,000గా ఈ జిల్లాలో తోతాపురి కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా కరాఖండిగా చెప్పడం జరిగింది. దీన్ని ఎవరైనా కూడా అధిగమిస్తే, పరిశ్రమల యాజమాన్యాలు కానీ ఎవరైనా కానీ అధిగమిస్తే దానిపైన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చెప్పడం జరిగింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతు నాయకులకు, రైతులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం కూడా ఎక్కడైనా తక్కువ ధరకు వాళ్ళు కొంటామంటే మనం కూడా అమ్మేదానికి సిద్ధపడకూడదు. ₹12 గిట్టుబాటు ధర ప్రకటించిన ప్రభుత్వం ₹8 పరిశ్రమలో కొనాల్సిందని చెప్పేసి కూడా మనం కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రైతు సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ర్యాంపుల్లో కావచ్చు, లేదా బండిలో కావచ్చు, లేదా ఇక్కడ రోడ్లో కావచ్చు, మేము అప్పుడే క్యాష్ ఇస్తాము, మాకు కొంచెం తక్కువ ధర ఇవ్వండి అంటే మన బలహీనతని మనకి గొడవలు పెట్టి కూడా కొందరు అసాంఘిక శక్తులు మనకు ప్రభుత్వానికి కావచ్చు లేదా రైతులను దెబ్బతీసి లాభాపేక్ష కోసం దెబ్బతీసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అవి కూడా మన రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ